హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలీనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో పరోటా చేశానండి. అది స్వీట్ పొటాటోతో పరోటా. చాలా బాగుంటుంది, టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూసేద్దామా? సో ముందుగా నేను స్వీట్ పొటాటోని ఉడకపెట్టేసాను. ఒక 6 తీసుకున్నానండి. ఉడకబెట్టేసి పీల్ తీసి పెట్టేస్తున్నాను. ఇలా ఫోక్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఇందులో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని జల్లించుకుంటున్నాను. తర్వాత కొంచెం వామ్ అండి, కొంచెం వామ్ నలుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా బాగా కలుపుకోవాలి మెత్తగా. చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే, ఇది గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని అయినా కలుపుకోవచ్చు. ఓకే, ఇది కలిపేసుకున్నాను. ఆయిల్ ఏం అవసరం లేదు. సో దీన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టాలండి. సో 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఉండలు చేసేసి పరోటాలు ప్రిపేర్ చేసేసుకుందాం. గోధుమ పిండి జల్లుకొని ఒత్తుకుంటున్నానండి రౌండ్గా. సో నేను పైన హీట్ చేశాను. అందులో చేసుకున్న పరోటాని అందులో వేసుకొని అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో అటు ఇటు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవడమేనండి, కొంచెం ఎర్రగా కాల్చుకోవడమే. వావ్, చాలా బాగా వచ్చాయి కదా. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.